నేను చెప్తున్నానండి, వాళ్ళ నాన్న పార్టీ పెట్టినప్పుడు అందరిని మోసం చేశాడు. 1000 కోట్లు ఎత్తుకెళ్ళాడు అల్లు అరవింద్. ఆడితోనే పాపం పతనం అయిపోయాడు ప్రజారాజ్యం చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎప్పుడో సీఎం అయ్యేవాడు పాపం. ఆయన తమ్ముడు పాపం కొనసాగుతూ ఎట్టో కొట్ట వచ్చి ఏదైనా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ రేట్లో ఉంది. కానీ ఆ అల్లు అరవింద్కి ఆ రోజు ఈ యొక్క మెగా ఫ్యామిలీని మొత్తాన్ని నాశనం చేయడం కోసం చేసినటువంటి కుట్రలో భాగంగా మళ్ళా వీళ్ళని మరొక్కసారి దెబ్బతీయటం కోసం మా కూటమిలో భాగంలో ఉండవాళ్ళని అక్కడెక్కడికో ఆ కేతిరెడ్డో బోతిరెడ్డి దగ్గరకు పంపించి కర్నూలు స్నేహితులు అని చెప్పి ప్రచారంలో తీసుకెళ్తే అక్కడ గందరగోళం అయింది, అక్కడ కేసులు పెట్టారు. అంటే వీళ్ళంతా కూడా ఒక మంచి అభిప్రాయంతో లేరు సమాజంలో. కుళ్ళు, అసూయ, ద్వేషం, కక్ష కార్పణ్యంతోనే ఉండారు. దాంట్లో ఇప్పుడు వెళ్ళేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రదర్శనలు చేసేటప్పుడు దాని సెక్యూరిటీ పెట్టుకోవాలా. ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనిషి అనేవాడు నీ ప్రాణం ఎంతదో, అరవింద్ ప్రాణం ఎంతదో, అర్జున్ ప్రాణం ఎంతదో, గురునాథం ప్రాణం ఎంతదో, చచ్చిపోయిన వాడు ప్రాణం కూడా అంతే కదా. మరి అటువంటిప్పుడు శాంతి పద్ధతులు విఘాతం కలిగించినప్పుడు ఫస్ట్ చర్యలు తీసుకోవాల్సింది ఎవరిని? నిన్నే. ఆల్రెడీ నువ్వు రాయలసీమలో చేసావు ప్రదర్శన పర్మిషన్ లేకుండా ఎలక్షన్ కమిషన్లో. అక్కడ లక్షల మంది వచ్చారు. నువ్వు చాలా నెంబర్ 1 స్థాయిలో ఉండవు ప్రపంచంలోనే. వేల కోట్ల రూపాయలు ఈరోజు నీ సినిమాల్లో రిప్యుటేషన్ ఉంది. పక్క రాష్ట్రాలకు పోతే లక్షల మంది వస్తున్నారు. కానీ నువ్వు ప్రివెన్షన్ చేయాలి కదా. నీకు ఆ బాధ్యత లేనప్పుడు, నువ్వు మంచి పౌరుడిగా లేనప్పుడు నిన్ను ఎట్లా అరెస్ట్ చేయకుండా ఉంటుంది చట్టం తన పని తాను చేసుకోకపోతే సామాన్యుడు ఎట్లా నమ్ముతాడు ఈ ప్రజాస్వామ్యాన్ని? తప్పకుండా ఒకవేళ నువ్వు తప్పు చేయకపోతే చట్టం నిన్ను వదిలేస్తుంది కదా. కానీ దాని ఫార్మాలిటీ ఉంది సిస్టంలో. దానికి యాగ్ చేయాల్సిన పని లేదు. ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు అతీతులు కాదు చట్టానికి. తప్పకుండా అరెస్ట్ చేస్తారు. నిజాయితీ ఉంటే తప్పకుండా బయటకు వస్తాడు. దాంట్లో స్వాగతిస్తున్నాం. ఎవరి మీద కక్షాదింపు చర్యలు ఉండవు. ప్రభుత్వం దాని పని తాను చేసుకొని పోద్ది, చట్టం తన పని తాను చేసుకొని పోద్ది. దీంట్లో సెకండ్ థాట్ ఏముంది? దీంట్లో ఎవరు రాజకీయాలు కానీ, సినిమాలు కానీ, వేరే అంశాలు కానీ ఎవరు హత్యలు చేయరు. అన్నీ ఆత్మహత్యలే. ఇది తెలుసుకోండి.